అమ్మ మరి ఇప్పటివరకు కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే మా సౌకర్యం ఏంటంటే బస్సులోనే లేవు, ఆటోలతో జర్నీలు చేస్తున్నాం, డబ్బులు అయిపోతున్నాయి. ఆ వచ్చిన డబ్బులు డోకరాలు కట్టుకుంటే ₹1 మిగిలిపోతే ఈ ఆటోలకి అయిపోతున్నాయి. ఇవాళ ఈ బస్సులు వేసినందువల్ల మాకు ₹1 మిగిలిద్ది. అది వేస్తారని బాబు గారి కోసం ఎదురు చూస్తున్నాం. అది వస్తుంది, మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అది వస్తే చాలు. కాకపోతే మాకు మన డబ్బులు రైతులకు రాలేదమ్మా. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు రావట్లేదు. వేసారు, సంవత్సరం వేసి ఆపేశారు. అమ్మ మరి అలాగే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటారు? చాలా ఉపయోగం ఉంటుందమ్మా. చూస్తున్నప్పుడు బస్సుల వల్ల ₹1 మిగిలితే ఆ రూపాయలతో ఏ కూరగాయలు, ఏ పిల్లలకి ఏ పుస్తకాలు దానికి ఉపయోగించుకుంటారు. కుటుంబం ఖర్చులు పెరిగిపోయినాయి, కూరగాయల ఖర్చులు అన్నీ భారం అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ప్రయాణాలు చేసి డబ్బులు అయిపోతుంటాయి కదా, అదే బస్సు దానికి ₹1 మిగులుతుంది కదా. అది మహిళలు చాలా బాగుంటుంది. అది రావాలి, అది తిరగాలని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తాం. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మరి అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా. అవన్నీ వేయలేదు. అవన్నీ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్టయినా మళ్ళీ వెనక్కి నెట్టాలి, మంచి చేసేవాళ్ళని రాని కదా ముందలకి. మనదాకా పడి ఉన్నాం కదా, అనుభవంతో చదువుతున్నాం కదా, మమ్మల్ని చాలా బాధలు పడ్డాం. కానీ ఈయన వచ్చాడు కదా, అంతా బాగుంది. ఈయన రావాలనే కోరుకొని తీసుకొచ్చుకున్నాం. ముఖ్యంగా మా పవన్ సార్ బాగా చేస్తాడన్నది. మా పవన్ సారు మాకు మా ఎంపడి పడి ముళ్ళల్లో తిరిగాడు, నేను ధర్నాల్లో తిరిగి అన్నింటిలో చేశా. ఆయన రాబట్టే ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఆయనకి తోడు ఈ బాబు గారు ఉంటాను, పవన్ ఉంటాను, చాలా బెటర్ అనిపించింది మాకు మహిళలకి. మరి మీరు పవన్ కళ్యాణ్ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదమ్మా. మరి రోజా మొన్న రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టాలని అంటుంది కదా. ఆమె పట్టింది ఎందుకంటే ఏ లోకి పట్టింది ఎలా దొరకదుగా. ఇప్పుడు దానికి ఏం దొరకటంలా పెడతానికి. కాతే ఇప్పుడు తప్పించుకొని పోయింది. మన మధ్యకాలం లేదు, మళ్ళీ ఇప్పుడే బయటకు వస్తుంది. మరి ఏ నాయకుడు పంపిస్తున్నాడు ఆమెను మాకైతే తెలియదు. కానీ ఆమె చేసి మాటలన్నీ తప్పులు మాట్లాడిద్ది, తప్పులు వ్యవహారాలు చేసిద్ది. పైపచ్చు పవన్ ఆర్పేసుకునే విధంలో ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం మంచి, నాకు మంచి ఏం జరగల. చాలా మటుకు అన్యాయం జరిగిందని మంచి ఏమో అంతగా మంచి జరగల. రైతులకు రిజిస్ట్రేషన్ భూములు పెట్టుకున్నా కానీ డబ్బులు అయినా కానీ పనులు అవ్వాల. అవి సగం సగం ఆపేశారు. రోడ్లు చూస్తే రోడ్లు మా పొలాలు ఇచ్చాం. పొలాలు ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల. సరే అయ్యో ఈ ప్రభుత్వమే తీసుకుంది పొలం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. మొన్నటిదాకా మా పిల్లలకి డిగ్రీ చదివాడు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ఆ అబ్బాయి ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. మేమున్న శాలరీ భూమి ఇచ్చే మొన్నటిదా బాధపడ్డాం. ఇప్పుడు బాబు గారు వచ్చి కౌలు డబ్బులు ఇచ్చాడు. కౌలు డబ్బులు కూడా ఇలా జగన్. ఇప్పుడు ఈయన వచ్చిన 2 మాటలు నాకు కౌలు డబ్బులు పడ్డాయి. ఏం చెప్తారమ్మా మరి ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం మాత్రం బాగుందమ్మా. జీతం స్వచ్ఛమైన పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ సార్ ఎక్కువ రావాలి. మీ పేరు? నా పేరు ఆకుల శ్రీనివాసరావు. ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? వెరీ గుడ్. అలాగే మరి రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి శ్రీశక్తి పేరుతో మరి మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. అది నెంబర్ 1. ఓకే. మరి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల నెలకి ఎంతవరకు సేవ్ అవ్వచ్చు అంటారు? మ్యాక్సిమం మారాన్ని జర్నీ చేసే వాళ్ళకి ఒక 7,000 రూపాయలు మిగులుతాయి. గుంటూరు టు మంగళగిరి లెక్క వేసుకున్న 7,000 మిగులుతాయి. మ్యాక్సిమం 30 రూపాయలు. వాళ్ళు చాలా హ్యాపీ. అలాగే మరి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలకి ఎంతవరకు ఉపయోగం అంటారు? అమ్మ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, రోజు వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంక మంగళగిరి పెదకాకాని వెళ్ళాలి ఏదైనా ఆడవాళ్ళ పనికి, మ్యాక్సిమం 15 రూపాయలు, అటు 15 ఇటు 15, 30 రూపాయలు మిగులుతుంది అమ్మ. చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మరి అపోజిషన్ వాళ్ళు ఇంకా ఏమీ చేయట్లేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి. వాళ్ళు ఏమి చేయలేదు కదా, అన్ని కూల్చేతో వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు. వాళ్ళు అదే ఆలోచనతో ఉంటారు. ఎంత మంచి చేసినా వాళ్ళకి అదే ఆలోచనతో ఉంటుంది మైండ్, అంతే. అలాగే మరి గత ప్రభుత్వం చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు? ఏముందమ్మా, గత ప్రభుత్వం అన్ని కూల్చివేతతోనే మొదలు పెట్టారు. ఏం చేయగలిగారు వాళ్ళు? ఏం చెప్పగలుగుతాం వాళ్ళ గురించి? వాళ్ళు ఏం చేయగలిగారు? ఏమీ చేయలేదు కదా. మరి కంపెనీస్ పరంగా కానివ్వండి, ఏమైనా డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, ఏదైనా చేశారా జగన్ గారు ఉన్నప్పుడు? ఉన్నాయే పడేశారు తల్లి. రోడ్లు మొత్తం సాగం చేసి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ప్రజలు. మేము అనుభవించాం, ఆ బాధలు ఏదో అనుభవించాము, చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు హ్యాపీ.
మరి మొన్న చూసుకుంటే మరి రైతులకి రైతు భరోసా కూడా మరి అన్నదాత సుఖీభవ కింద వేయడం జరిగింది కదండి 7,000. మరి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా, సుఖీభావ బాగానే ఉన్నాయి. వెనకాములుగా పడిపోయినాయి డబ్బులు, ఇబ్బంది ఏం లేదు. అదే ఈ నెలలో పడతాయి, చాలా మందికి వెనకాములు పడతా ఉంటాయి. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి? వెరీ గుడ్ అమ్మా, దాని గురించి నో డౌట్. సార్ ఉన్నాడు, పవన్ సార్, దాని గురించి ఆలోచన లేదు.